హలో నమస్తే, నేను మీ రామచరణ్ తేజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్సిటీ భూపాల. సో ఇవాళ వచ్చి సండే 17th నవంబర్. సో ఇవాళ నేను ఎలాంటి గ్రూప్ రైడ్స్ అయితే వేయట్లేదు. ఇవాళ నేను జస్ట్ సోలో రైడ్లో వెళ్తున్నాను. ఈ సోలో రైడ్ ఎందుకంటే నా బైక్ని టెస్ట్ చేసుకోవడానికి. సో నా బైక్లో ఐడియల్లీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో లాస్ట్ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళకి క్లారిటీగా తెలుసు, నా బైక్లో కూలెంట్ ఆయిల్ ఇష్యూ అయితే ఉంది. లాస్ట్ టైం చెక్ చేస్తే కూలెంట్ ఆయిల్ మొత్తం ట్యాంక్ నుంచి ఎంటీ అయిపోయింది. ప్రస్తుతానికైతే నేను కూలెంట్ ఆయిల్ని రీఫిల్ చేశాను టు ద మ్యాక్స్ లెవెల్. అయితే ఇప్పుడు ఆ కూలెంట్ ఆయిల్ కంప్లీట్లీ ఉంటుందా ఉండదా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఈ రైడ్ తర్వాత ఒకవేళ కూలెంట్ ఆయిల్ లెవెల్ కనుక తగ్గినా లేదా మోడరేట్లీ తగ్గినా కానీ సరే, నా ఇంజన్ కేసింగ్లో ఎక్కడ ఒక చోట సీల్ మేబీ బ్రేక్ అయి ఉండొచ్చు, లేదా దానికి ఒక హోల్ పడి పంక్చర్ అయి ఉండొచ్చు. సో ఆ సీల్ నుంచి ఇంజన్ ఆయిల్లోకి మిక్స్ అవుతుండొచ్చు కూలెంట్ ఆయిల్. సో అదే కనుక దొరికితే దాట్ విల్ బి ఎ బిగ్గెస్ట్ ఇష్యూ. ఎందుకంటే ఇంజన్ మొత్తం అంతా కూడా ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసి పెట్టాల్సి వస్తుంది. సో అది అవ్వకూడదనే కోరుకుంటున్నాను. ప్రస్తుతానికైతే లెట్స్ చెక్. నేనైతే ఇవాళ అసలు ఏం పుష్ చేయట్లేదు. ఢిల్లీ పార్టీకే నేను గట్టి స్పీడ్స్లో కొట్టాలి. రీజన్ బికాస్ నేను వెనకాల ఒక కొత్త టాప్ బాక్స్ ఒకటి తెప్పించుకున్నాను అనమాట. ఆల్రెడీ బైక్ ఇన్స్టాల్ చేసి ఉంచాను. మీకు కొంతసేపట్లో ఆ వీడియో కూడా అదొక సపరేట్ వీడియోగా ప్రజెంట్ చేస్తాను. మోస్ట్ పాసిబ్లీ ఈ వీడియో తర్వాత వీడియో అదే అవ్వచ్చు. సో టాప్ బాక్స్ ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. ఇట్స్ నాట్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ బ్రాండ్ అని నేను చెప్పను. పెద్ద బ్రాండ్స్ నుంచి తెప్పించుకుంటే మనకేంటంటే ఒక రిలయబిలిటీ ఉంటుంది, బట్ తక్కువలో వస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా తెప్పించుకున్నాను. హార్డ్లీ 4000 రూపీస్ అంతా పడింది. సో అది మళ్ళీ చారి కింద పడితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితేమో అన్న ఫీలింగ్లో కొంచెం స్లోగానే వెళ్తున్నాను. తప్పేమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఇంకా చెప్పలేదు కదా. ఇవాళ మనం కొండపోచమ్మ సాగర్ వెళ్తున్నాం. నేను ఎప్పుడు అదే అసలు స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ డౌన్ ద లైన్ అయిపోయినట్టుంది. అప్పుడెప్పుడో నుంచి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఏమైంది? సో ప్రతి 2 minutesకి ఒకసారి అయితే నేను టాప్ బాక్స్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీని నుంచే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మోస్ట్లీ లాంగ్ రైడ్స్ అలాంటి వెళ్ళినప్పుడు అయితే ఆబ్వియస్లీ బంజీ కార్డ్ సైజ్ కట్టేస్తాను అనుకో, బట్ దీని రిలయబిలిటీ ఏంటనేది తెలియాలి కదా. ఐడియల్లీ దీన్ని ఏమంటారు, స్పెక్స్ వైజ్గా అబ్జర్వ్ చేస్తే 120 km/h స్పీడ్తో డ్రైవ్ చేసినా కానీ సరే దీనికి ఏమి ఇంపాక్ట్ పడదు అని చెప్పి అయితే ఉంది. బట్ స్టిల్ ఏదొస్తే అది నమ్మలేం. ఎందుకంటే దాన్ని ఏదైతే ఆ స్పెక్ షీట్ ఏదైతే వచ్చిందో దాన్ని తిప్పి చూస్తే చైనీస్లో ఉంది. సో అక్కడితో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక ఫస్ట్ కాపీ మోడల్. నెక్స్ట్ ఫ్లైఓవర్ ఒక్కటెక్కి దిగేశారంటే దాని తర్వాత పెద్ద పంచాయతీ ట్రాఫిక్ ఒకటి ఉండింది. అక్కడ నేను యాజ్ స్లో యాజ్ సెకండ్ వెళ్ళాలి. టెంప్ట్ అయ్యి ఆ ఏరియాలో ఫాస్ట్గా వెళ్ళి ఈ డబ్బా కనుక ఏమన్నా అటు ఇటు అయితే కనుక నేను బిస్కెట్ అవుతా. ఇదంతా కూడా మంచిగా తిరిగిన ఏరియా. ఎందుకంటే షామీర్పేట్ సైడ్ అనగానే నాకు ఫస్ట్ లియోనియర్ రిసార్ట్, గో కార్టింగ్ ట్రాక్ డేస్ మొత్తం అదే ఉండేది అప్పట్లో. ఎంత దూరం వచ్చేసామంటే ఇంకా హార్డ్లీ ఒక 15 kilometers మన డెస్టినేషన్లో ఉంటాం. కరెక్ట్ ఓవరాల్ టచ్ అయ్యి లియోనియర్ రిసార్ట్ కన్నా ముందు వచ్చే లెఫ్ట్ అని కనుక తీసేసుకున్నామంటే మనం ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. ఐడియల్లీ నేను రూట్ మిస్ చేశాను అనేది నాకు గట్టి నమ్మకం, బట్ ఒకసారి రీచెక్ చేసుకుంటే అయిపోతుందిగా.
35 minutes 24 kilometers. పర్లేదు, బాగానే కొట్టినట్టే. ఐడియల్ ఈ రూట్ నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే లియోనియా రిసార్ట్ ఏదైతే గోకాటింగ్ ట్రాక్ ఉందో అక్కడ మేము ట్రాక్ డేస్ అయిపోయిన తర్వాత ఈ రూట్లోనే రప్ప కొడుతుండే. ఈ స్పీడ్ బ్రేకర్స్ కూడా మస్తు ఇష్టం అనమాట. మొత్తం చాలా స్మూత్గా ఎక్కిద్ది బండి. సో జంప్ చేసినా సరే చాలా నీట్ జంప్స్ వస్తాయి. అలా అని చెప్పి నేను ఎవరిని చేయమని అడుగుతలేను, ఆర్ ఎంకరేజ్ కూడా చేస్తలేను. బట్ దోస్ ఆర్ గుడ్ ఓల్డ్ బ్యూటిఫుల్ డేస్. కొంచెం రోడ్డు ఓపెన్గా నీట్గా కనబడితే మంచిగా రైడ్ చేసుకోవచ్చు. అటు ఇప్పుడు విలేజ్ రోడ్లోంచి వెళ్తున్నాం కాబట్టి ఇట్స్ బెటర్ వీ షుడ్ నాట్ ఎక్సీడ్ 60 km/h. అక్కదు, సిగ్నల్ వేయడం మాత్రం చేయరు. నైస్. గ్రావెల్ టెస్ట్ కూడా అయిపోయింది వాళ్ళే. ఎంత వింటర్ అయినా కానీ సరే మెల్లిగా ఎండ వచ్చేస్తుంది. అసలు వింటర్ అన్న సీన్సే కనబడట్లేదు. ఈ వ్యూ మస్తు ఉండేది ఎప్పుడు కూడా. ఐ ఆల్వేస్ లవ్ ఇట్. హెల్మెట్ వెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఓపెన్ చేసి పెట్టుకునేసరికి మంచిగా గాలి వస్తుంది లోపలికి. ఎంత సుఖంగా ఉందంటే అంత సుఖంగా ఉంది. If I'm not wrong, that is Kondapochama Sagar Dam. This route is actually closed. సో ఫైనల్లీ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఐడియల్లీ అయితే దీనికి నేను ఫస్ట్ వచ్చిన రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లో నుంచి ఎంట్రీ లేదు. బట్ ఎందుకో వాటర్ బాటిల్ కోసం ఆగి వాటర్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న షాప్ అతను అడిగితే ఒక 1.5 kilometer ముందుకెళ్ళండి, అదే కైండ్ ఆఫ్ మట్టి రోడ్లో నుంచి మీకు ఇంకో రూట్ వస్తుంది, అది డైరెక్ట్ బైక్స్కి అయితే కనుక మీరు పైకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పిండు. సో అలానే వస్తే ఏమండి నా బైక్ అండ్ రిజర్వాయర్. సో ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం. ప్రస్తుతానికైతే ఇటు సైడ్ అయితే ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు. చూస్తే అసలు జనాలు కూడా లేరు. గట్టిగా మాట్లాడితే హార్డ్లీ ఆ మూల ఒక బండి ఒకటి ఉంది. అది కాకుండా అంటే ఇంకా ఇటు సైడ్ ఎవ్వరు లేరు, మొత్తం మనమే ఉన్నాం అనమాట. విండ్ అయితే కొంచెం గట్టిగానే ఉంది అండ్ ఇట్ ఈస్ ఆల్ నైస్. ఇక్కడ నాకు తెలిసిన వరకు ఒక హార్డ్లీ ఒక 10-15 minutes మేబీ చిల్ అవుతాను. దాని తర్వాత అండ్ ఐ ర్యాప్ ఇట్ అప్ ఫ్రమ్ హియర్. సో ఫార్ ఇదంతా అయితే ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనమాట. జస్ట్ అలా వచ్చి చిల్ అవుట్ అయ్యడానికి నా బండితో అయితే నేను ఇవాళ మస్తు ఎంజాయ్ చేసిన. నేను ఎక్కువ స్పీడ్స్ కూడా ఏం కొట్టలేదు, హార్డ్లీ 80, 60, 80, 100 అలా డిపెండ్స్. విలేజ్ రోడ్స్లో అయితే మ్యాక్సిమం 60కి లిమిట్ చేశాను అనమాట. ఎక్కువ స్పీడ్స్ అయితే పోలేదు. చాలా తక్కువ సార్లు 100, 120 అలా కొట్టుకుంటూ వెళ్ళాను అంతే. రైట్, ఇంకెక్కడి నుంచి అయితే మూవ్ ఆఫ్ అయిపోదాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ వచ్చింది ఒక 20-25 minutes అయితే అయింది. ప్రస్తుతానికి అయితే ఇంకా గ్లౌస్ వేసుకొని జస్ట్ ఒక రౌండ్ అని కాదు, కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఏముందో చూసుకొని, ఏమీ లేకపోతే కనుక అక్కడి నుంచి రిటర్న్ తీసుకొని మళ్ళీ ఇలానే ఎగ్జిట్ కొట్టేసి ఇంకా స్టార్ట్ ఆఫ్ అయిపోతాను. అండ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ముందు సైడ్ నుంచి కూడా మనకు ఒక ఎగ్జిట్ వే ఉన్నట్టుంది. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటాను, ఇంటర్కామ్ ఆన్లోనే ఉన్నట్టుంది. ఇంటర్కామ్ త్రూ ఇంకా డ్రైవ్ చేసుకుంటే ఇంక వెళ్ళిపోతాను. ఆల్మోస్ట్ మనకి 1.5 hour అయితే ఈజీగా పడుతుందిలే. సో యా, వీ షుడ్ స్టార్ట్ ఆఫ్. ఫ్యూయల్ అయితే హార్డ్లీ 2 points దిగింది. 25 km/l మైలేజ్ వచ్చిందంటే మనం ప్రాపర్గా రైడ్ చేస్తే కనుక 25 అండ్ ఆల్మోస్ట్ 26 ఇచ్చింది. 26 ఇచ్చిందంటే మనం మంచిగానే నడిపినట్టు, వితౌట్ హై రేవ్స్ ఏం చేయకుండా కూడా మంచిగా నడిపించినట్టు.
ఆల్రెడీ విండ్ ఉండటం వల్ల కొంచెం స్పీడ్గా వెళ్ళినా కానీ సరే మంచి కోల్డ్ బ్రీజ్ ఒకటి తగులుతుంది. లోపల జాకెట్ లోపల కూడా చల్లగా అనిపిస్తుంది. ఇదొక ఎగ్జిట్ ఉన్నట్టుంది ఆఫ్ రోడ్ ట్రైల్ లెక్క. ట్రై చేద్దామా? ఏదో తేడా కొట్టింది. చింటూ యాజ్ ఐ డిడ్ ఎక్స్పెక్టెడ్. టాప్ బాక్స్ కింద పడింది. బట్ ఎందుకు పడింది? ప్రాబ్లం ఏమైందంటే నేను ఇది లాక్ ఇందాక మీకు తీసి చూపించాను, ఆ లాక్ వేయడం మర్చిపోయాను. సో ప్రతిసారి ఇదొకటి చెక్ చేసుకోవడం మర్చిపోకూడదు. నాయిస్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి కైండ్ ఆఫ్ రోడ్స్లోనే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆల్ రైట్, ఇంక ఇవాళ మన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దర్శనం అయిపోయింది. సో దీన్ని బట్టి ఇవాళ మనకి కొత్తగా తెలిసి వచ్చింది ఏంటంటే, ఎప్పుడన్నా టాప్ బాక్స్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ 1 కిలోమీటర్ ఆర్ 1.5 కిలోమీటర్ వరకు కొంచెం స్లోగా వెళ్తే టాప్ బాక్స్ పడేది ఏమైనా ఉంటే కనుక అప్పుడే పడుతుంది. మరి ఈ రూట్ ఏదో బాగుంది కదా, మంచిగా హైవే మీదకి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇందాక కూడా ఈ రూటే చూపించుంటే ఎంత బాగుండేది. మేబీ జస్ట్ బికాస్ కొండపోచమ్మ సాగర్కి మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. A few moments later. ఫైనల్లీ ట్రాఫిక్లో ఇటు కష్టాలు పడి మొత్తానికి అమీర్పేట్ అదే పంజాగుట్ట ఏరియా వరకు అయితే వచ్చేసాం. గ్లౌజ్ ఇస్తాను ఎందుకంటే నాకు థంబ్ ఫింగర్ దగ్గర చాలా హెవీగా పెయిన్ వస్తున్నాయి, నెయిల్స్ కొంచెం పెరిగినాయి కదా. సో అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయామంటే ఇంకా వీఆర్ సార్టెడ్. మళ్ళీ అగైన్ కూలెంట్ వార్నింగ్ వస్తుంది, కానీ కూలెంట్ ఫుల్ ఉంది. కూలెంట్ పంప్ చెక్ చేయించాను. ఓకే, డ్రాప్ అయితే అవుతుందిరా, నాట్ ప్రాబ్లం దాన్ని. మేబీ ట్రాఫిక్లో నడిపి ఆల్ ఆఫ్ సడన్ ఆపేసాను కదా, దానివల్ల హై చూపించినట్టుంది. రైట్, ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేసేసేద్దాం. ఆ వీడియోని మొత్తం చూసుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ కనుక మీకు ఎంతో కొంత నచ్చినా కానీ సరే, అట్లీస్ట్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చినా కానీ సరే,
ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి కూడా చూపిద్దాం అనుకుంటే కనుక బెటర్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, సో దాట్ నేను చేసిన వీడియోలు వెంటనే మీ నోటిఫికేషన్లో హైలైట్ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్స్ ఆర్సిడి భూపాల సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.